ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంతో భారత్లో హై టెన్షన్ మొదలైంది. సంక్షోభం మొదలైంది. భారత్లో పెద్ద మొత్తంలో ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా కమర్షియల్ గ్యాస్ కష్టాలతో పాటుగా వివిధ రకాల ఇబ్బందులు మొదలయ్యాయి. క్రూడ్ ఆయిల్కి సంబంధించి కొంత సమస్య ఎదురయ్యే అవకాశం కనబడుతోంది ఫర్దర్గా. దీంతో పాటుగా కమర్షియల్ గ్యాస్ కష్టాలు అయితే ఆల్రెడీ మొదలైపోయాయి. హైదరాబాద్లో హాస్టల్స్ మూతపడిపోయే అవకాశం కనబడుతోంది. కేరళలో రేపో ఎల్లుండో 50% హోటల్ కూడా మూసివేయబోతున్నారు. దీంతో పాటుగా ముంబైలో 10,000 రెస్టారెంట్లు 4 లక్షల మంది రోడ్డున పడే అవకాశం కూడా కనబడుతోంది. ఇక ఢిల్లీలో గ్యాస్ ఏజెన్సీల ముందు రీఫిల్లింగ్ కోసం భారీ స్థాయిలో క్యూలు కడుతున్నారు జనమంతా. ఇక బెంగళూరు హోటల్లో మెనూలో వంటకాలన్నీ కూడా తగ్గిపోయాయి. తమిళనాడు రెస్టారెంట్లో ఎలక్ట్రిక్ ఓవెన్లు వాడుతున్నారు. గుజరాత్లో తినుబండారాల దుకాణాలు పూర్తిగా మూతపడిపోయాయి. ఒడిశా హోటల్లో ఇండక్షన్ స్టవ్లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారుల నుంచి అధిక వసూలు చేపడుతున్నారు. జార్ఖండ్లో కమర్షియల్ సిలిండర్ బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోంది. ఇక పంజాబ్లో తీవ్ర నష్టాల్లో పెళ్లి మండపాలు క్యాటరింగ్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. అస్సాంలో గ్యాస్ ధరలు పెరుగుదలపైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో సరఫరా కొరత పైన ఆందోళన వ్యక్తమవుతోంది. సో చూసారు కదా, ఇండియాలో ఎన్ని రాష్ట్రాల్లో ఎటువంటి ప్రభావం ఉందనేది. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం నేపథ్యంలో దాని ప్రభావం ఉండబోతోంది అనేటువంటి మాటని అందరికంటే ముందు ఆర్టీవీ పసిగట్టింది. ఎక్స్క్లూజివ్గా వార్తలన్నీ కూడా అందించే ప్రయత్నం చేసింది. సో ఇండియాలో ఆ ప్రభావం మొదలైంది. సో పక్క రాష్ట్రాల్లో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏమని చెప్పే ప్రయత్నం చేశాం. దాంతోపాటుగా తెలుగు రాష్ట్రాల్లో కేవలం తెలంగాణలో మాత్రమే 4 లక్షల పైచిలకు మంది అందరూ కూడా రోడ్డున పడబోతున్నారు. స్విగ్గీ, జొమాటో, ఇతరత్ర ఫుడ్ డెలివరీ యాప్ ఆధారిత ఉద్యోగులందరూ కూడా ఇప్పుడు రోడ్డున పడబోతున్నారు. బికాస్ రెస్టారెంట్లు డెలివరీలు ఆపేయబోతున్నాయి. తినేటువంటి వంటకాల్లో మెనూలు తగ్గించబోతున్నాయి. హాస్టల్స్లో ఉండి ఉద్యోగాలు చేసేవారు హాస్టల్స్లో నుంచి వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. బికాస్ హాస్టల్స్లో గ్యాస్ అవైలబిలిటీ లేక అక్కడ ఫుడ్ మెనూని తగ్గించడం, ఇంకొంత ఎక్కువ అయితే కనుక ఏకంగా హాస్టల్స్ని మూసివేయడం. దీంతో పాటుగా అటు హాస్టల్స్ సంబంధించిన వ్యవహారంలో అక్కడ ఉండే ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడక తప్పదు కనపడుతోంది. సో అటు కమర్షియల్ గ్యాస్ ధరలు పెరిగిపోవడం, కమర్షియల్కి సంబంధించి గ్యాస్ అందుబాటులో లేకపోవడం, డొమెస్టిక్ గ్యాస్ పైన ధరలు పెరగడం, ఇవన్నీ కూడా రకరకాల కారణాలకి రకరకాల సిచ్యువేషన్స్కి కారణమవుతున్నాయి. సో ప్రజెంట్ ఏది చేసినా సిచ్యువేషన్ కంట్రోల్లోకి రావాలి అంటే యుద్ధం ఆగాల్సిందే. యుద్ధం కనుక ఆగకపోతే ఇంకా మరింత సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు కేవలం మనం చూస్తోంది ఒక ట్రైలర్ మాదిరిగా సిచ్యువేషన్ మాత్రమే. ఇంకా అసలు సినిమా ముందు ఉండిపోయింది. ఇదే కనుక ఇంకా ఒక వారం రోజుల పాటు కొనసాగితే కనుక డెఫినెట్గా మనం అంతకంతకి అనుభవించక తప్పదు. అంతకంతకి గ్యాస్ ధరలు పెరగడంతో పాటుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతాయి. ఆటోమేటిక్గా వన్స్ వాటి ధరలు పెరిగితే కనుక డెఫినెట్గా దాని తాలూకా పర్యవసనాలు ప్రోడక్ట్స్ పైన కూడా ఉండే అవకాశం ఉండబోతోంది. సో ఆ ప్రోడక్ట్స్ ధరలు పెరిగాయి అని అంటే కనుక ఇన్ఫ్లేషన్ తాలూకా సిచ్యువేషనే. వన్స్ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయనంటే ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరిగిపోతాయి. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ పెరిగింది అని అంటే ధరలు పెరుగుతాయి. అమాంతంగా ఇన్ఫ్లేషన్ అనేది అమాంతంగా లేచి కూర్చుంటుంది. ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటే ఇక ప్రజలకి, సామాన్యులకి, పావర్టీ లైన్లో ఉన్నవారికి చాలా ఇబ్బందికర సిచ్యువేషన్ ఉండబోతోంది. సో ఈ సిచ్యువేషన్ని అధిగమించాలంటే కేవలం ఒకే ఒక్క దారి, అది ట్రంప్ మాత్రమే. ట్రంప్ ఈ యుద్ధాన్ని కనుక ముగిస్తున్నాను అని చెప్తే ఎక్కడికక్కడ అంతా క్లోజ్. లేదు, ట్రంప్ కనుక ఇంకా యుద్ధాన్ని కొనసాగిస్తాను అని చెప్పేటువంటి మాటలు చెప్తున్నా కొలది ఇంకా ఈ ప్రభావం ఉండబోతోంది. సో ఈ సిచ్యువేషన్లో ఏం జరుగుద్దో కొంచెం ఇబ్బందికరమనే చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని కొంత కంట్రోల్ తీసుకొచ్చే ప్రయత్నం ట్రంప్ చేసి మళ్ళీ దానిపై దాడి చేసినప్పటికీ అది ఏమాత్రం రిలాక్సేషన్ ఇవ్వదు. ఇంకా ఈ దాడి పెంచుతూ వెళ్తున్న కొద్దీ యుద్ధం పరిణామాలు ఇంకా పెరుగుతూ వెళ్తూ ఉంటాయి. సో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా పెద్ద మొత్తంలో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ కూడా గ్యాస్ కొరత ఏర్పడడంతో పలు జిల్లాల్లో ఇప్పటికే గ్యాస్ ధరలు పెరిగిపోయి గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో హోటళ్ళు ఆల్రెడీ క్లోజ్ అయిపోయాయి. టిఫిన్ సెంటర్లు ఉదయం లేచిన తర్వాత ఆఫీసులకి లేకపోతే అటు వ్యాపార రీత్యా చిన్న వ్యాపారాలకి ఉద్యోగాలు వెళ్ళేవారంతా కూడా మార్నింగ్ లేచిన తర్వాత టిఫిన్కి వెళ్తూ ఉంటారు. బేసిక్గా ఎర్లీ మార్నింగ్ వెళ్ళేవారంతా కూడా ఆ టిఫిన్ సెంటర్లన్నీ మూతపడ్డాయి. నిన్నటి వరకు 100% ఉన్నటువంటి ఆ టిఫిన్ సెంటర్స్ అంతా కూడా ఈరోజు సో టు మై నాలెడ్జ్ కొన్ని అనాలిసిస్ ప్రకారంగా
80% వరకే ఉన్నాయి, 20% పడిపోయాయి. బికాస్ స్కాసిటీ ఆఫ్ గ్యాస్ లేకపోవడంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. సో ఆటోమేటిక్గా గ్యాస్ ధరలతో ఇబ్బంది ఎదుర్కొన్న ఆ టిఫిన్ సెంటర్లు, సో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ టిఫిన్ సెంటర్ల సంఖ్య తగ్గిపోయింది, డిమాండ్ ఎక్కువగా అయిపోయింది. అక్కడ ఆ టిఫిన్ సెంటర్లో తినే వాళ్ళంతా కూడా ఒక దగ్గరికి వస్తారు కాబట్టి ఆటోమేటిక్గా ప్రైస్ పెరిగిపోతుంది. సో ఒక యుద్ధం ఎంతటి పరిణామాలకు దారితీస్తోంది, ఎంతటి విపత్కర పరిస్థితి దారితీస్తోంది, సో ఎప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో అర్థం కావడం లేదు. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కనుక యుద్ధాన్ని మరింతగా పెంచుతాను అని చెప్పేటువంటి మాటలు కనుక ఆయన చెప్తే ఇంకా దీని తీవ్రమైన పరిణామాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇంకా దీని పరిణామాలు పెరగవచ్చు, ఇంకా దీని తాలూకా సిచ్యువేషన్ మనం ఫేస్ చేయవచ్చు. ఆల్రెడీ హైదరాబాద్లో హాస్టల్ మూసివేత అనేటువంటి ఆ వార్త మీకు కొంత ఇబ్బంది కలిగించినా, కొంత ఎక్కువగా చెప్తున్నాం ఎగ్జాగరేషన్ అనిపించినా కూడా యాజ్ ఆఫ్ నౌ ఆ సిచ్యువేషన్స్ ఉన్నాయి. హాస్టల్ల మూసివేత గురించి చాలా క్లియర్గా హాస్టల్స్ అసోసియేషన్సే అఫీషియల్ అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉన్నాయి. సో తెలంగాణలో సిచ్యువేషన్ ఇలా ఉంటే ఇంకా ఎక్కువగా దీనిపై ఆధారపడేటువంటి ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, లేకపోతే ఎక్కువగా దీని డీజిల్, ఆయిల్, పెట్రోల్స్ లాంటి ఉపయోగించినటువంటి ఫ్యాక్టరీస్ సంబంధించి ఇంకా వాటి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు సిద్ధంగా. శిల్ప, సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రజెంట్ వివిధ రాష్ట్రాల్లో, కేరళలో, ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, ఒడిశాలో, ఢిల్లీలో సిచ్యువేషన్ కొంత ఎక్స్ట్రీమ్గా మారిపోయింది. మరి ముఖ్యంగా హోటల్స్ పూర్తిగా మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. హోటల్స్ మూసివేయడంతో గిగ్ వర్కర్లు అంతా రోడ్డున పడబోతున్నారు. సో గిగ్ వర్కర్ల రియాక్షన్ ఏంటి? యాజ్ ఆఫ్ నౌ దాని ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో గిగ్ వర్కర్లపై ఏ రకంగా పడుతుంది? రైట్, యుద్ధం కారణంగా ఏర్పడినటువంటి సంక్షోభం అటు ముంబైలో కావచ్చు, చెన్నై, తమిళనాడులో ఏర్పడినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది కూడా హైదరాబాద్ లో ఏర్పడింది. ఎక్కడికక్కడ హోటల్స్ తో పాటు హాస్టల్స్ మొత్తం కూడా మూతపడ్డాయి. ఇంకోవైపు గిగ్ వర్కర్స్ పైన దీని ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పడ్డది. ఎక్కడ కూడా ఆర్డర్స్ అనేవి అసలు ఫుడ్ చేయడానికి అక్కడ గ్యాస్ నిల్వలు అనేవి ఎక్కడికక్కడ వస్తుంది. ఎందుకంటే ఇండెట్ నుంచి దాదాపు 24 hours అవుతుంది కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ ఆపేసి. దీంతో వాళ్ళకు 2-3 days మాత్రమే నిల్వ ఉంటుంది. ఆల్రెడీ 24 hours కావడంతో హార్డ్లీ 1 day మాత్రమే, అంటే రేపటి వరకు మాత్రమే ఇక్కడ వస్తుంటాయి. ఏవైతే స్టార్ హోటల్స్ కావచ్చు, స్ట్రీట్ వెండర్స్ దగ్గర కావచ్చు, ఇంకా 1 day మాత్రం వస్తే దీంతో ఎక్కడికక్కడ క్లోజ్ చేశారు. ఇటు హాస్టల్స్ లో కావచ్చు, ఇటు ఎక్కడ చూసినా కూడా మనకు ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో ఇప్పటికే ఒకవైపు కమర్షియల్ సంబంధించినటువంటి ఏదైతే గ్యాస్ సిలిండర్స్ ఉంటాయో 30 days వరకు కూడా ఎలాంటివి ఇవ్వద్దంటూ కూడా ఇప్పటికే కేంద్రం గైడ్ లైన్స్, ఇటు గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటికి ఒకవైపు గైడ్ లైన్స్ విడుదల చేస్తే దీంతో ఓన్లీ డొమెస్టిక్ యూసేజ్ సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో అవి మాత్రమే అలో చేస్తున్నారు. దీంతో ఒకవైపు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతుంది, ఇంకోవైపు డొమెస్టిక్ సంబంధించి దీంతో ఒక్కసారిగా అందరు కూడా బుకింగ్స్ అనేవి ఒక్కసారిగా పెరిగాయి. ఇంకోవైపు దీని ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా 30 రోజుల వరకు పెట్టడంతో దాదాపు పెట్టి 24 hours మాత్రమే అవుతుంది. అప్పటికే ఎక్కడికక్కడ మూత పడ్డాయి. దీని ఎఫెక్ట్ అనేది ఇటు దేశవ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఇంకోవైపు గిగ్ వర్కర్స్ ఎందుకంటే అదే పనితోని వాళ్ళు చేస్తుంటారు, దానిపైన జీవనాధారంగా కొనసాగిస్తూ ఉంటారు. దీంతో ఒక్కసారిగా సో మీ దగ్గర మళ్ళీ వస్తాను. హాస్టల్ రియాక్షన్స్, హోటల్ కానివ్వండి, హాస్టల్స్ అధికారుల రియాక్షన్స్, హాస్టల్ని మెయింటైన్ చేసే యాజమాన్యాల రియాక్షన్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఒకసారి ఆ నిర్వాహకులు వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే చాలా వర్స్గా ఉందనే చెప్పాలండి. యాక్చువల్గా ఇప్పుడు ఉన్న హోటల్లో మా గెస్ట్లకు కూడా మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వలేకపోయాము ఈ గ్యాస్కు కొరత వల్ల. ఆఫ్టర్నూన్ లంచ్, డిన్నర్ కూడా మేము క్లోజ్ చేసుకున్నాము. యాక్చువల్గా మాది బఫెట్ ఉంటుంది, ఆ బఫెట్ కూడా క్లోజ్ చేసుకుని మినిమం మెనూతో ఈ 2 days నడపాలని చెప్పి మా మేనేజ్మెంట్ నిర్ణయించింది. దానివల్ల ఇప్పుడు మాకు ఓన్లీ 2 daysకి సంబంధించిన గ్యాస్ మాత్రమే ఉంది. రేపు ఎల్లుండిలో ఏమవుతుంది అనేది మాకు ప్రభుత్వం కనుక గ్యాస్ రిలీజ్ చేయకపోతే వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టడం మాకు చాలా ప్రాబ్లం అవుతుందని చెప్తున్నామండి. ప్రభుత్వం దీని మీద చూసి ఒక 10% అయినా సరే కమర్షియల్ సిలిండర్స్ రిలీజ్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామండి. రైట్, కేవలం బయట నుంచి వచ్చేటువంటి కస్టమర్స్కి కాదు, హాస్టల్లో, హోటల్స్లో పనిచేసేటువంటి స్టాఫ్కి సైతం అక్కడున్న వారికి ఫుడ్ పెట్టాలన్నా ఇబ్బందికర సిచ్యువేషన్ అంటూ ఆ హోటల్స్ యాజమాన్యాలు చెప్తూ ఉన్నాయి. ఈ సిచ్యువేషన్లో కొంత అండర్ కంట్రోల్లోకి రావాలంటే కేవలం ఒకే ఒక్క మార్గం, యుద్ధం ఆగాల్సిందే. యుద్ధం ఆగే పరిస్థితి ఉందా అంటే ఇప్పుడు యుద్ధం ఆగే పరిస్థితి లేదు. మీరు అనుకోవచ్చు ప్రతిదానికి ఎక్స్క్లూజివ్గా ఈ రకమైనటువంటి ముందస్తు అంచనా వేస్తూ ఆటివి చెప్తూ ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఎగ్జాగరేట్ చేస్తామని అనుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు అలా అనుకుంటే పొరపాటు పడ్డట్టే.
ఇది ఎగ్జాగరేషన్ కాదు, ఉన్న వాస్తవాన్ని ముందస్తుగా అంచనా వేసి ఒక హెచ్చరిక మాత్రమే, ముందస్తు జాగ్రత్త మాత్రమే ఆర్టీవీ చెప్పే ప్రయత్నం చేస్తోంది. హాస్టల్స్లో గ్యాస్ సరిపడ అందుబాటులో లేకపోతే డెఫినెట్గా హాస్టల్ వాళ్ళు కుక్ చేయలేరు, హోటల్స్ వాళ్ళు అనుకున్న స్థాయిలో అందించలేరు. రానున్న కాలం మొత్తం కూడా పెళ్లిళ్ళ సీజన్. సో పెళ్లిళ్ళ సీజన్లో కూడా కొంత ఫుడ్ సప్లై కష్టమయ్యే అవకాశం ఉంది. సో పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెరగడంతో కూడా అక్కడ కూడా సిచ్యువేషన్ కొంత ఇబ్బందికర పరిస్థితికి దారితీసే అవకాశం ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉన్న తరుణంలో దీనన్నింటికి ఒకే ఒక వన్ స్టాప్ సొల్యూషన్ కేవలం ట్రంప్ మాత్రమే, డొనాల్డ్ ట్రంప్. రైట్, డొనాల్డ్ ట్రంప్ కనుక ఆయన యుద్ధాన్ని ఆపవేయకపోతే ఇది కొంత తీవ్రమైన పరిణామం చూపించే అవకాశం ఉంది. సో ప్రతినిధి శిల్ప అమీర్పేట్లో, ఏదైతే హైదరాబాద్లోని కీలకమైన ప్రాంతం, ఎక్కువగా హాస్టల్స్ ఉండేటువంటి ప్రాంతం అమీర్పేట్లో ఓ హాస్టల్ దగ్గర నుంచి సిద్ధంగా ఉన్నారు. అక్కడ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శిల్ప, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? గ్యాస్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. ఈ గ్యాస్ అందుబాటులో లేకపోవడం పైన హాస్టల్ యాజమాన్యాల రియాక్షన్స్ ఏంటి? రైట్, యుద్ధం కారణంతో ఇటు నగరంలో ఉన్నటువంటి అన్ని హాస్టల్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం నేను అమీర్పేటలో ఉన్నటువంటి ఒక హాస్టల్లో ఉన్నాను. వీళ్ళకు మెనూ అనేది పూర్తిగా తగ్గించారు. ఒకవైపు స్నాక్స్ కావచ్చు, టీ కావచ్చు, వీటిని మొత్తం కూడా పూర్తిగా తగ్గించి ఓన్లీ మీల్స్ మాత్రమే ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. కేవలం మీల్స్కి మాత్రమే పరిమితం చేశారు. నగరంలో ఒకవైపు హోటల్స్లో కావచ్చు, హోటల్స్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇంకోవైపు హాస్టల్లో కూడా మనం చూసుకున్నట్లయితే కేవలం మీల్స్ మాత్రమే ఏర్పాటు చేశారు. ఎందుకంటే గ్యాస్ అనేది చాలా వరకు కూడా పొదుపు చేస్తున్నారు. పొదుపు చేసి అండ్ ఇండక్షన్కి సంబంధించినటువంటిది అది ఆల్టర్నేటివ్గా చూసుకున్నప్పటికీ ఎక్కువ మోతాదులో అవి అనేది మనకు కనిపించదు. మొత్తం మన ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా చూసుకున్నట్లయితే కేవలం మ్యాండేటరీగా ఏవైతే ఉంటాయో అవి మాత్రం, ఒకవైపు అన్నం కావచ్చు, ఇదే విధంగా సాంబార్, ఇవి సంబంధించి మనకి ఇక్కడ రైస్ కుక్కర్ కూడా మనం చూసుకోవచ్చు. ఒకవైపు మనకి ఇప్పుడు గ్యాస్ని పొదుపు చేయడానికి ఇక్కడ ఒక పెద్దగా ఒకవైపు కుక్కర్ని కూడా వాడుతున్నటువంటి విజువల్స్ కూడా చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఆల్టర్నేట్ని వెతుక్కుంటున్నారు. ఆల్టర్నేట్గా వెతుక్కొని మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా ఇదే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. హాస్టల్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? గ్యాస్తో ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బంది అయిందండి, బాగా ఇబ్బందిగా ఉంది. మాకు గ్యాస్ దొరకట్లేదు. మామూలుగా ఇంత ముందులో 1700కి గ్యాసు మాకు సప్లై అయ్యేది. ఇప్పుడు 4000 అన్నా కూడా గ్యాసు దొరకటం లేదు. మేము ఈ పిల్లలందరికీ ఏం వంట చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ పొయ్యిలు మీద ఎట్లా చేయాలన్నా కూడా చాలా కష్టం. అది అసలు ఎట్లా చేయాలనేది అర్థం కావట్లా. అన్నీ చేసే ఐటమ్స్ మొత్తం 1-2 ఐటమ్స్ ఇప్పుడు ఉన్న గ్యాస్ తోటి చేసి పెట్టాము. 1 రోజు 2 రోజులు అంటే మీ దగ్గర ఉన్న గ్యాస్ అయిపోయిందా? అయిపోయింది. అంటే జనరల్గా ఎన్ని రోజులు వస్తుంటుంది ఒక అంటే గ్యాస్ 2 రోజులు 1 రోజు అంటే పిల్లలు ఉండే దాన్ని బట్టి ఇక్కడ వస్తుంది. మా దగ్గర ఆల్రెడీ ఇప్పుడు ఎక్కువ 4000కి నిన్న దొరికింది. ఇప్పుడు అసలు అది కూడా దొరకట్లేదు. బుకింగ్స్ తీసుకుంటున్నారా? లేదు, అసలు బుకింగ్ లేదు. అది మామూలుగా ప్రైవేట్ మామూలుగా విడిగా వస్తుంది, అది బుక్ లేదు. కానీ అవి లేదు, సప్లై లేదు. వాళ్ళు సమాధానం అయితే లేదు, ఎవరు ఫోన్ కూడా ఎత్తట్లేదు. మేము ఇప్పుడు ఈ రోజు వాటికి అయిపోయింది. అది కూడా సగం వంట చేస్తేనే వచ్చింది. అంటే ఏమైనా తగ్గించారా మెనూలో? స్నాక్స్ కావచ్చు, టీ, ఇవన్నీ ఏమేమి తగ్గించారు? అన్ని కొన్ని రకాలు అంటే గ్యాస్, రసం ఐటమ్, కర్రీ ఒకటి చేసాము. అట్లా కొన్ని టీలు అలాంటివి రోజు బాగానే ఉంటాయి. 4-5 రకాలు ఉంటాయి అన్నీ. ఇప్పుడైతే 2-3 రకాలు చేసాము. ఇట్లా ఈ రోజు మరి విద్యార్థులు అర్థం చేసుకుంటున్నారా ఏంటి? వాళ్ళు కొంతమంది తెలిసిన వాళ్ళు అయితే అర్థం చేసుకుంటున్నారు, తెలియని వాళ్ళు అయితే ఎట్లా ఏంది అని అడుగుతున్నారు. కానీ మేమైతే ఏం చేయలేని పరిస్థితి ఉంది. సో నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి? చాలా వరకు కూడా మూసేశారు. ఐటీ కార్డులో హాస్టల్స్ అన్ని కూడా, పీజీలు అన్ని కూడా మూసేశారు. అండ్ మీరే ఏ విధంగా సర్దుబాటు చేయబోతున్నారు? అంటే మూసేయాలంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, బయట తినడానికి కూడా బయట కూడా ఎక్కడా లేవు. మేము మూసేసినా కూడా వాళ్ళు వెళ్ళకపోవాల్సిందే. కానీ ఇక్కడ ఉండాలంటే ఫుడ్ లేకపోతే కష్టం కదండి. అదే ఏం చేయాలనేది మాకు కూడా అర్థం కావట్లేదు. అట్లా పరిస్థితి. సో హాస్టల్స్ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? బాగా ఎఫెక్ట్ పడిందమ్మా. 1800 దొరికే గ్యాస్ ఇవాళ 4000 అంటే కూడా రావట్లేదు. సరే 4000కైనా తెచ్చి పెడదామంటే చాలా ఎఫెక్ట్ పడింది. సరుకులు పెరిగినాయి, ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం. దాని నుంచి మెనూ తగ్గియాల్సి వచ్చింది. ఆ మెనూ కూడా సగం ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. అది కూడా ఇవాళ ఉంది, రేపు పరిస్థితి ఏంటో తెలవట్లేదు. ఇవాళ సాయంత్రం దాకా గ్యాస్ సరిపోద్ది, రేపు మార్నింగ్ పరిస్థితి తెలవట్లేదు. ఏదైనా నైట్ ఏదైనా గ్యాస్ వస్తే చేయగలుగుతాం. రైస్కి ఏమో కరెంట్ కుక్కర్లో అయితే తెచ్చిపెట్టాము ఆల్టర్నేటివ్. ఈ ఒక కర్రీనన్నా ఇంకొక చట్నీనన్నా అందిద్దామనే ఆలోచనతో ఉన్నాం. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఇబ్బంది పడలేరు. హోటల్స్ బంద్ అయినాయి, బయట పోయి తెచ్చుకోవడానికి స్విగ్గీ
అవన్నీ కూడా బంద్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మనమన్నా అవి ప్రొవైడ్ చేయలేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎక్కడి నుంచో వచ్చారు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అంటే 30 days వరకు కూడా ఎలాంటి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఇవ్వద్దంటూ కూడా డెడ్ లైన్ పెట్టింది, గైడ్ లైన్స్ పెట్టింది. సో 30 days వరకు ఎలా ఉండవు, అంటే ఎట్లా రన్ చేస్తారా, ఆపేస్తారా, ఎట్లా దీంతో ఇట్లా ఏమైనా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? ఇండక్షన్ స్టవ్తో మేనేజ్ చేయొచ్చా? ఆల్టర్నేటివ్ కట్టెల పొయ్యి పెట్టుకుందాం అంటే కూడా ఇక్కడ అవకాశాలు లేవు. అది ఏదన్నా ఉంటే ఒక కర్రీ, ఒక రైస్ కుక్కర్లు పెట్టామమ్మా. ఇవి ఇట్లా నడుస్తుంది ఇప్పటికి. రేపు ఇవాళ నైట్ దాకా అయితే గ్యాస్ ఉంది, రేపు మార్నింగ్ లేదు. ఇక పిల్లల్ని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు మమ్మల్ని సిచ్యువేషను. రేపు ఆల్టర్నేట్ మరి ఏంటనేది ఇక రేపు ఫర్దర్గా తీసుకుంటాం. ఇంకా అందులో 150 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు. వాళ్ళు ఇప్పుడు బయట స్విగ్గీ అయి ఉంటే కూడా ఆర్డర్ చేసుకోగలుగుతారు. అది కూడా బంద్ అయిపోయింది. ఆ స్విగ్గీ బయట హోటల్స్ అవి కూడా బంద్ అయిపోయింది. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు ఫర్దర్గా. అంటే అన్ని హాస్టల్స్లో నగరంలో మొత్తం ఇలానే ఉందా పరిస్థితి? అన్ని హాస్టల్తో ఇదిలాగా ఉందమ్మా. సప్లై మొత్తం వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు మొత్తానికి. రాత్రి నుంచి కంటిన్యూ చేస్తుంటే గోడంలోనే బండ్లు ఉన్నాయి, మాకు బయటకు వదలట్లేదు అంటున్నారు. మాకు అక్కడే రాలేదు, మేము రాలేమని చెప్పి ఆన్సర్ ఒక 2 రోజుల నుంచి అయితే ఆన్సరే లేదు. అంటే జనరల్గా ఎన్ని రోజుల వరకు స్టోరేజ్ మేనేజ్ చేయడానికి ఉంటుంది అవకాశం? అసలు ఈ నైట్కే ఉంది. రేపు మార్నింగ్ ఫర్దర్గా మాకే తెలవట్లేదు ఏంటనేది. ఉండకాడికి వాళ్ళకి ఎంత ఉంటే అంత అందేయగలుగుతాం. లేనప్పుడైతే ఒక కర్రీ కన్నా ఏదన్నా ఆల్టర్నేట్ చేసుకుని రైస్ కుక్కర్లు పెట్టాము. రైస్ కుక్కర్ల మీద రైస్ ఇస్తాము. ఇంతకుముందు ఉండదు రైస్ కుక్కర్లు, ఇప్పుడే ఇప్పుడు ప్రజెంట్ నిన్నటి నుంచే స్టార్ట్ చేసాం. నిన్న కొత్తగా కొనుక్కొచ్చి నిన్నటి నుంచి స్టార్ట్ చేసాము రైస్ కుక్కర్స్. అవి కూడా స్టాక్ దొరకట్లేదు. అందరూ వెళ్ళేతలకి అవి కూడా అయిపోయినాయి స్టాక్స్. అట్లా 30 days వరకు అంట మరి ఎలా ఉండవు? ఏం ఫర్దర్గా ఏమవుతుంది అనేది మాకే అర్థం కావట్లేదు. ఏదన్నా ప్రభుత్వం చొరవ తీసుకుని కనీసం ఎక్కడి నుంచో వచ్చారు ఎడ్యుకేషన్ కానీ వాళ్ళు ఇది చేయాల్సి వచ్చింది. సో చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున మొత్తం కూడా మెనూ కూడా తగ్గించారు. మెనూ తగ్గించి ఇక్కడ మొత్తం కూడా ఉంటున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సో మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా ఇదే కొరత అనేది ఏర్పడింది. గ్యాస్ సిలిండర్ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్? ఇదే సిచ్యువేషన్ అండి. అంతా గ్యాస్ దొరక ఇబ్బంది పడుతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాము. గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తే ఉండగలుగుతాము, లేకపోతే మేము కూడా హాస్టల్ అన్నీ మూసేసుకునే పరిస్థితి వచ్చేటట్టు. చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున అందరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఏమైంది, ఫుడ్ ఐటమ్స్ ఏమైనా తగ్గించారా? ఏమేమి తగ్గించారు? అంటే రోజు ఎట్లా ఉండేది జనరల్గా? అంటే ఎప్పుడు ఎలా ఉండో అప్పుడు అలానే ఉండే మేడం. కాకపోతే ఈ మధ్య గ్యాస్ వల్ల కొంచెం ఫుడ్ అనేది అయిపోయి నిన్న కొంచెం ఇబ్బంది అయింది. మళ్ళీ వండారు తర్వాత అందరూ తినని వాళ్ళు తినేసారు, అయిపోయింది. ఇక అందరూ పండుకున్నారు, అయిపోయింది పని అంతే మేడం. అందరూ కూడా పెద్ద ఎత్తున చెప్పండి, ఈ గ్యాస్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం, చాలా క్లారిటీ కనిపిస్తుంది కదా. ఎందుకంటే ఫుడ్ అనేది మారింది. ఒకప్పుడు పప్పు ఉండేది, కర్రీ ఉండేది, సాంబార్ ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏం చేశారంటే ఓన్లీ కర్రీ పెడుతున్నారు, రసం పెడుతున్నారు, తర్వాత పచ్చడి పెడుతున్నారు అంతే అనమాట. పప్పు అనేది తగ్గించారు. టిఫిన్ కూడా అంటే ఎందుకులే నేను మాట్లాడుకోవద్దు కానీ సొల్యూషన్ అంటే ఏం లేదు మ్యామ్. కాకపోతే ఒకటి తగ్గించినప్పుడు ఏం చేయాలంటే గ్యాస్ కాస్ట్ కాకుండా కొద్దిగా గ్యాస్ లేకుండా కొన్ని ఉంటాయి కదా, దాని ఆల్టర్నేట్గా వాళ్ళకి అయ్యే ఖర్చులోనే ఏదో కొద్దిగా చూసి స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడకుండా, అంటే ఇప్పుడు ఫుడ్లో ఏదైనా సరే కొద్దిగా బెటర్ పెట్టచ్చు. ఇప్పుడు పప్పు తీస్తారు, దాని ఆల్టర్నేట్ ప్లేస్లో ఫ్రూట్ పెట్టవచ్చు, ఒక బనానా పెట్టవచ్చు. ఎందుకంటే బనానా కూడా ఇప్పుడు కాస్ట్ తగ్గింది. ఎందుకంటే ఎక్స్పోర్ట్ తగ్గడం వలన ఇప్పుడు దాని కాస్ట్ కూడా తగ్గింది. 3 రూపాయలు కేజీ వస్తుంది ఒక పీస్ అనేది. సో స్టూడెంట్ పెట్టి పెట్టాలనుకుంటే అలా పెట్టవచ్చు. సో అది మేనేజ్మెంట్ వాళ్ళు ఇష్టం, అది మనం ఫోర్స్ చేయలేము. కాదు ప్రజెంట్ అయితే ఫుడ్ పెడుతున్నాం కాబట్టి మనం ఏం మాట్లాడలేము కాబట్టి సో ప్రజెంట్ అయితే ఓకే. ప్రాబ్లం ఉంది కాబట్టి మనం కూడా దాన్ని బేస్ చేసుకొని సో ఫుడ్ అనేది పూర్తిగా లేకపోతే కొద్దిగా ఆర్గ్యూ చేస్తారు ఎవరైనా సరే. కానీ కాదు ఫుడ్ అనేది ప్రజెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మనం దాని గురించి అంతగా చూడాల్సిన అవసరం లేదనమాట. అది వాళ్ళు ఆల్టర్నేటివ్ చేయాలని చాలా చేయొచ్చు, కాకపోతే అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రజెంట్ అయితే ఫుడ్ నడుస్తుంది కాబట్టి ఓకే సమ్వాట్ అంతే. సో మొత్తం మీద ఎక్కడ చూసినా నగరంలో ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. జనరల్గా రోజు కూడా 2-3 కర్రీస్ పెట్టి చేసేవాళ్ళు, కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేవలం గ్యాస్ కారణంగానే రైస్ కుక్కర్ అనేది పెట్టారు. ఎక్కడ చూసినా కూడా నగరంలో ప్రతి పీజీ దగ్గర కావచ్చు ఇదే పరిస్థితి కనపడ్డది. 30 రోజుల వరకు కూడా ఎలాంటి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ లేకపోవడంతో అందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది అయితే పడుతున్నారు. థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా మీరు కూడా డైరెక్ట్గా యుద్ధం కారణంగానే ఇటువంటి పరిస్థితి ఉందా అనే రకంగా చాలా అనుమానంతో వ్యక్తం చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. మీరు కావాలంటే మీరు గూగుల్ తీసి ఓపెన్ చేసి అడగండి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ గ్యాస్ షార్టేజ్.
సో గ్యాస్ షార్టేజ్ వెనుక కారణం ఏంటి అని అంటే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో యుద్ధం జరుగుతోంది. షిప్పింగ్ రూట్స్ అండ్ ఎనర్జీ సప్లైస్ ఆర్ గెటింగ్ డిస్టర్బ్ డ్యూ టు కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్స్ కారణంగా షిప్పింగ్ రూట్స్ అన్ని కానీ లేకుంటే ఎనర్జీ సప్లైస్ కానీ పూర్తిగా ఎక్కడెక్కడ నిలిచిపోయాయి. సప్లై డిలే అవుతోంది. కాబట్టి కమర్షియల్ యూసేజ్ కోసం వినియోగించే ఆ సిలిండర్స్ మొత్తాన్ని ఇప్పుడు ఎల్పిజి కోసం అంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ కోసం వాటిని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇళ్లలో ఉండాల్సినటువంటి ఎల్పిజి లేకుండా హాస్టల్స్ అవుతాయి, ఉపయోగం ఉండదు. కాబట్టి కమర్షియల్ వాటిని మొత్తాన్ని కూడా మెయిన్ పబ్లిక్కి వెళ్ళాలి. పబ్లిక్కి ఎలా వెళ్తున్నాయి, డైరెక్ట్గా వాళ్ళ డొమెస్టిక్ యూసేజ్ కోసం వెళ్ళేటువంటి విధానాన్ని ఎక్కువ చేస్తూ ఆ ఎల్పిజి కమర్షియల్ వాటిని క్లోజ్ చేశారు. అందుకే కమర్షియల్ వాటికి ఇప్పుడు అందుబాటులో లేకుండా పోయింది. సో దీంతో పెద్ద మొత్తంలో ఈ తీవ్రమైనటువంటి ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. సో భారతదేశ వ్యాప్తంగా ఇదే సమస్య కేవలం తెలంగాణలోనో ఆంధ్రప్రదేశ్లోనో తెలుగు రాష్ట్రంలో కాదు, భారతదేశ వ్యాప్తంగా ముంబైలో ఏకంగా 10,000 రెస్టారెంట్లు మూతపడ్డాయంట. 4 లక్షల మంది ఆ రెస్టారెంట్లో పనిచేసే వారు రోడ్డున పడ్డారు. ఢిల్లీలో గ్యాస్ ఏజెన్సీల ముందు రీఫిల్లింగ్ కోసం భారీగా క్యూ కడుతున్నారు. బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో కూడా పెద్ద మొత్తంలో ఇదే స్థాయిలో ఇబ్బందికర పరిస్థితి ఉంది. కేరళలో కూడా రేపో మాపో 50% హోటల్స్ అన్ని మూతపడే అవకాశం ఉంది. హైదరాబాద్లో కూడా హాస్టల్స్ అన్ని మూతపెడుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో కూడా కమర్షియల్ గ్యాస్ కష్టాలు రావడంతో పెద్ద మొత్తంలో ఈ సిచ్యువేషన్లకు ఉంది. అటువైపు కొన్ని పిలిగ్రిమేజెస్ అంటే దేవాలయాలు, పవిత్రంగా భావించే దేవాలయ ప్రసాదాల తయారీలో కూడా ఇబ్బందికర పరిస్థితే ఉంది. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో అక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితే ఉంది. హాస్టల్స్ మూతపడుతున్నాయి, హోటల్స్ మూతపడుతున్నాయి, చాలామంది రోడ్డున పడుతున్నారు. ఏ ఒక్క చిన్న అందుకే యుద్ధం జరుగుతున్నప్పుడు వివిధ దేశాలపై ప్రభావం ఎలా పడుతుందనంటే ఆయిల్, పెట్రోల్, డీజిల్ ఈ ధరలపైన కూడా ప్రభావం చూపించవచ్చు. వాటి కారణంగా ఇన్ఫ్లేషన్ రావచ్చు. గ్యాస్తో చూసారా ఎంత అల్లకల్లం అయిపోయిన సిచ్యువేషన్, గ్యాస్తో అల్లకల్లం అయిపోయిన సిచ్యువేషన్. సో త్వరలోనే అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్మా ప్రయోగించే అవకాశం ఉంది. అంటే ఎసెన్షియల్ గూడ్స్ మేనేజ్మెంట్ యాక్ట్. సో ఎసెన్షియల్స్ సర్వీసెస్ మేనేజ్మెంట్ యాక్ట్ పేరుతో ఎసెన్షియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఎక్కువ మొత్తంలో స్టోరేజ్ ఉంచకూడదు. సో ఇప్పుడు అదునుగా చూసి చాలామంది బిజినెస్ మ్యాన్లు, చాలామంది వ్యాపారవేత్తలు ఏం చేస్తారంటే తమ దగ్గర గ్యాస్ అవైలబిలిటీ ఉన్నా వాటిని దాచేసి లేదని చెప్పి ధరలు పెంచేసుకుంటారు. లేకపోతే ఇంకో ప్రోడక్ట్ ఇంటర్లింకింగ్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ పైన ధరలు పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. అలా ఎవరైనా చేసినా కూడా వాళ్ళు స్టోరేజ్ ఉంచుకొని ధరలు పెంచుతూ అమ్మడానికి, బ్లాక్లో అమ్మడానికి ప్రయత్నం చేసినా కూడా ఇట్స్ ఎ క్రైమ్. సో మీ చుట్టూ ఎవరైనా అలాగా ప్రయత్నం చేసినా కూడా యూ హ్యావ్ దట్ రైట్, మీ అందరికీ ఆ హక్కు ఉంది, మీరు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎక్కువగా 10 సంఖ్యలో గ్యాసులు సిలిండర్ని దాచేసుకొని చాలామంది ఇది ముందుగానే గమనించిన వారు, వ్యాపారవేత్తలు లేకపోతే బిజినెస్ చేయాలని ఆలోచన ఉన్నవారు వాటిని దాచేస్తూ ఉంటారు. వాటిని దాచేసి అమాంతంగా ధరలు పెరిగిపోవడంతో వాటిని అమ్మేస్తూ ఉంటారు. సో ఈ రకంగా వారిని చేసినా కూడా ఇట్స్ ఎ క్రైమ్. అది బేసిక్ నీడ్ కిందగా ఇప్పుడు పరిగణించబడుతోంది. సో దాన్ని మీరు కనుక స్టోర్ చేస్తే అది పెద్ద ప్రమాదమే, మీకు ప్రమాదమే. సో దీంతోపాటు ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ ఇంటర్లింకింగ్ ప్రోడక్ట్స్, ఉదాహరణకి మైక్రోవెన్లు ఇప్పుడు అవసరం పడుతుంది. తర్వాత ఇండక్షన్ స్టవ్స్, లేకపోతే రైస్ కుక్కర్, ఇవన్నీ ఇప్పుడు కంప్లీట్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని కంట్రోల్లో చేయడం కోసం ఉపయోగించే ఆల్టర్నేటివ్ సోర్సెస్. సో వీటిని కనుక ఎక్కువగా స్టోరేజ్ చేసి అధికంగా ధరలు పెంచినా, వీటిని ఎక్కువగా అవకాశం చూసి మొత్తం దీన్ని కంప్లీట్గా కొలాప్స్ చేసినా ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితి దారితీస్తాయి. సో ఆ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉండాలి అని అంటే కనుక డెఫినెట్గా మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. యుద్ధం ఆగడం ఒకటే ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ తీసుకురాగలుగుతుంది. లేదు ఇంకా యుద్ధం కనుక కొనసాగితే మరింత తీవ్రమైన పరిణామాలు చవిచూసే అవకాశం ఉంది. ఒకసారి హాస్టల్స్ యాజమాన్యాలు అండ్ హోటల్ యాజమాన్య ఆర్టీవీతో మాట్లాడుకొచ్చాయి, వారి మాట్లాడారు చూద్దాం. చాలా వర్స్గా ఉందని చెప్పాలండి. యాక్చువల్గా ఇప్పుడు ఉన్న హోటల్లో మా గెస్ట్లకు కూడా మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వలేకపోయాము ఈ గ్యాస్ కొరత వల్ల. ఆఫ్టర్నూన్ లంచ్, డిన్నర్ కూడా మేము క్లోజ్ చేసుకున్నాము. యాక్చువల్గా మాది బఫెట్ ఉంటుంది, ఆ బఫెట్ కూడా క్లోజ్ చేసుకుని మినిమం మెనూతో ఈ 2 days నడపాలని చెప్పి మా మేనేజ్మెంట్ నిర్ణయించింది. దానివల్ల ఇప్పుడు మాకు ఓన్లీ 2 daysకి సంబంధించిన గ్యాస్ మాత్రమే ఉంది. రేపు ఎల్లుండిలో ఏమవుతుంది అనేది మాకు ప్రభుత్వం కనుక గ్యాస్ రిలీజ్ చేయకపోతే వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టడం మాకు చాలా ప్రాబ్లం అవుతుందని చెప్తున్నామండి. ప్రభుత్వం దీని మీద చూసి ఒక 10% అయినా సరే కమర్షియల్ సిలిండర్స్ రిలీజ్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామండి. క్యూర్ అవుతుందని చెప్పలేము, దీనివల్ల రిజాల్వ్ అవుతుందని. బట్ మనం ఒక 10 items ఇచ్చే గెస్ట్కి ఒక కనీసం 2 to 3 items అన్న మనం గెస్ట్కి ప్రొవైడ్ చేయొచ్చు అని మా ఆలోచన. స్ట్రీట్ వెండర్స్ గురించి పరిస్థితి మనం చెప్పవసరం లేదండి, ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. స్ట్రీట్ వెండర్ ఇప్పుడు మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి నియర్ బై హోటల్ మాది. ఇక్కడ ఉన్న చాలా వరకు హోటల్స్, స్ట్రీట్ వెండర్స్ అందరూ క్లోజ్ చేసుకున్నారు.
ఈ పెద్ద హోటల్ కదా మన దగ్గర ఏమన్నా టిఫిన్ ఏమన్నా దొరుకుతుందని చెప్పి మార్నింగ్ వచ్చారు, బట్ వాళ్ళకు కూడా మేము ప్రొవైడ్ చేయలేకపోయాము. ఓన్లీ మినిమం ఫెసిలిటీస్తో, మినిమం ఐటమ్స్తో మాత్రమే వాళ్ళు ఇవ్వగలిగామండి. కంపల్సరీ ఇదే సిచ్యువేషన్ కొనసాగితే కనుక 2 డేస్లో మొత్తం హోటల్స్ క్లోజ్ చేసుకునే పరిస్థితే ఏర్పడుతుందండి. అంటే మనం కిచెన్ క్లోజ్ చేసుకుని రూమ్స్ ఒకటే మనం ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఎవరికైనా సరే వితౌట్ ఫుడ్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. ఫుడ్ లేకపోతే వచ్చే కస్టమర్లకు కూడా మనకి చాలా ఇబ్బంది పడుతుంది. కస్టమర్లకు కూడా మేము ఎలా చెప్పాలనేది మాకు అర్థం కావట్లేదు. సిచ్యువేషన్ అలా ఉందండి. ఇప్పుడున్న పొజిషన్లో ఏంటంటే ఈ 1 వీక్ సరఫరా అందరి దగ్గర ఉందనేది కూడా మేము చెప్పలేము. మేము కూడా యాక్చువల్గా 1 వీక్ ఉంచుకున్నామనే స్టాకు అదే ఉద్దేశంతో మేము ఇండియన్ పెట్టడం జరిగింది. బట్ అది రిజల్ట్ అయిందండి. మేమేమంటామంటే ఇప్పుడు ఒక 10 సిలిండర్స్ పెట్టుకునే ఇండియన్లో గవర్నమెంట్ ఇచ్చి